శ్వాస చక్కగా ఆడుతుంటేనే మనకు ఆరోగ్యం. అయితే ఆస్తమా బారిన పడ్డప్పుడు శ్వాస మార్గాలు సన్నగా కుచించుకుపోవడంతో శ్వాస సరిగా అందని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దీంతో ఆస్తమా బాధితులు ఊపిరి కోసం తరచూ ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారు. ఆస్తమాకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమా అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? ఊపిరితిత్తులో ఉండేటటువంటి గాలిగొట్టాలు ఒక ట్యూబ్స్ లాగా ఉంటాయి. ఆ గాలిగొట్టాల్లో వచ్చేటటువంటి మార్పులు, ఎస్పెషల్లీ చిన్న సైజు గాలిగొట్టాల్లో వచ్చేటటువంటి మార్పుల్ని జరగటం వల్ల ఆస్తమా, ఉబ్బసం అనేది మనం ప్రజల్లో చూస్తూ ఉంటాం. చాలా కామన్గా మనం చూసినట్టయితే ఇన్ఫెక్షన్స్, చిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్తో స్టార్ట్ అయ్యి వాళ్ళకి స్లోగా అది గాలిగొట్టాల్లో జరిగేటటువంటి మార్పుల వల్ల ఉబ్బసంకి దారితీసేటటువంటి ప్రమాదం ఉంది. అట్లాగే ఎలర్జీ, వాళ్ళకి స్కిన్ ఎలర్జీస్ కానివ్వండి, ఐ ఎలర్జీస్ కానివ్వండి, రకరకాల బాడీలో ఎక్కడ ఏ ఎలర్జీ, నేసల్ ఎలర్జీస్ కానివ్వండి, ఇవన్నీ ఉన్న వాళ్ళల్లో వాళ్ళకి ఏదైనా పడని వస్తువుకి వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యి పీల్చి ఒక ఘాటైన వాసనకో దేనికో ఎక్స్పోజ్ అయినప్పుడు గాలి గొట్టాలన్నీ కూడాను కొంచెం అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యి దానిలో జరిగే మార్పుల వల్ల వాళ్ళకి అనేక రకాలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అట్లాగే మన పెద్దవాళ్ళకు ఉంటే మనకు వచ్చేదానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంది. కొందరికి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎక్కడైనా గట్టిగా పొగ తగిలినా, రబ్బర్ కాలుస్తున్నటువంటి స్మెల్ తగిలినా, పెయింట్ వాసన తగిలినా, అట్లాగే చల్ల గాలి కొందరికి వస్తూ ఉంటుంది. అట్లాగే కొందరికి ఇంట్లో పెట్ డాగ్స్ ఉన్న వాళ్ళకి ఇంట్లో పూల మొక్కలు గార్డెన్లోకి వెళ్ళంగానే రావడం, ఇట్లా అనేక రకాలైన కారణాల వల్ల ఈ ఉబ్బసం అనేది వస్తూ ఉంటుంది. ఆస్తమా లక్షణాలు ఎలా ఉంటాయి? పేషెంట్స్ చెప్పేటటువంటి ఇబ్బందులు దగ్గు, ఆయాసం రావటం, ఛాతి పట్టేసినట్టు ఉండటం, అట్లాగే పిల్లి కూతురులాగా ఉండటం, ఇవన్నీ కూడాను కామన్గా వాళ్ళు చెప్పేటటువంటి లక్షణాలు. దీనిలో ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే రోజు పొడుగుతా వాళ్ళకి ఆ ఇబ్బంది ఉండాల్సినటువంటి అవసరం లేదు. డాక్టర్ చూసినప్పుడు ఒక్కోసారి వాళ్ళకి లంగంతా నార్మల్గా అనిపించవచ్చు. డాక్టర్ చూసినప్పుడే ఆ పిల్లి కూతులు, ఆయాసం, దగ్గు ఎన్ని సిమ్టమ్స్ ఉంటేనే ఉబ్బసంగా మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదు. వాళ్ళు చెప్పేటటువంటి హిస్టరీ, వాళ్ళు చెప్పినటువంటి లక్షణాలు బట్టి కూడా మనం దాన్ని నిర్ధారణ చేయాలి. కాబట్టి హిస్టరీ అనేది చాలా ప్రముఖమైన పాత్ర ఈ ఉబ్బసం డయాగ్నోస్ చేయడంలో మనకు దోహదపడుతుంది. ఆస్తమాను ఎలా నిర్ధారిస్తారు? ఆయాసం అనేది మనకి చాలా కారణాల వల్ల వస్తుంది. అయితే ఎక్స్రే తీయటంలో మనకి ఉద్దేశం ఏంటంటే మిగతా ఇతర కారణాలన్నీ మనం ఎక్స్క్లూడ్ చేసుకునేదానికి మనకు ఉపయోగపడుతుంది. అట్లాగే పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ అనేది కూడా చేస్తాం మనం, ఎస్పెషల్లీ ఉబ్బసం కనుక్కునేదానికి. దానిలో ఏంటంటే సీరియల్ పిఎఫ్టీస్, అంటే ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు, ఒక ఆయాసం వచ్చినప్పుడు వాళ్ళ పిఎఫ్టీ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్లో గ్రాఫ్స్ అవి ఉంటే ఆ గ్రాఫ్స్ని మనం స్టడీ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి నెబులైజేషన్, ఇన్హలేషన్ థెరపీ పెట్టి దాంతో రెస్పాన్స్ ఏ రకంగా ఉందనేది చూసుకుంటే కనుక మనం దాన్ని బట్టి కూడా ఉబ్బసాన్ని నిర్ధారణ చేసేదానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కొన్ని ఎలర్జిక్ టెస్టులు, మోడర్న్ టెస్టులు ఇవన్నీ వచ్చినాయి. బట్ వీటన్నిటికంటే కూడాను ఆ వ్యక్తి చెప్పేటటువంటి లక్షణాలు, కొంత పిఎఫ్టీ, అట్లాగే సింపుల్ చెస్ట్ ఎక్స్రే తోటి 100% పేషెంట్స్లో మనం దీనికి ఒక నిర్ధారణకి వచ్చేదానికి, సింపుల్గా నిర్ధారణ చేసేదానికి అవకాశం ఉన్నది. ఆస్తమాకి చికిత్స ఎలా ఉంటుంది? ఉబ్బసానికి సంబంధించినటువంటి మెడికేషన్స్లో చాలా గొప్పగా చెప్పుకోగలిగింది ఇన్హలేషన్ థెరపీ, పీల్చే మందులు. రోటా క్యాప్స్ కానివ్వండి, ఇన్హేలర్స్ కానివ్వండి, ఆటో హేలర్స్ అని కానివ్వండి, నెబులైజర్స్ అని కానివ్వండి, ఇట్లాగా రకరకాల పరికరాలు మనకి ఈరోజు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే దానిలోకి ఏ మందు వాడాలి, దానికి ఏంటి అనేది కూడాను డాక్టర్స్ చాలా జాగ్రత్తగా స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి ఆ పేషెంట్ యొక్క కండిషన్ అక్యూట్గా ఉందా, క్రానిక్గా ఉందా చూసుకోవటం. అట్లాగే మనకి ప్రివెంటార్స్, రిలీవర్స్ అని 2 మెడిసిన్స్ ఉంటాయి. ఆ 2 మెడిసిన్స్ని అవసరాన్ని బట్టి వాడుకుంటా దాన్ని కంట్రోల్ చేసుకునేదానికి అవకాశం ఉంది. మనం ప్రివెంట్ చేయలేనప్పుడు కంట్రోల్ చేసుకునేటానికి మనకి ఈ రోజున మార్కెట్లో చాలా చక్కటి సదుపాయాలు, మందులు అవైలబుల్గా ఉన్నాయి. వాటిని సక్రమ మార్గంలో వాడుకుంటే మంచి రిలీఫ్ని మనం పొందవచ్చు. ఆస్తమాని అక్యూట్ కండిషన్స్లో చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి నెబులైజేషన్స్, అలాగే స్టిరాయిడ్ ఇంజెక్షన్స్, ఒకవేళ ఇన్ఫెక్షన్స్ కనుక ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ కానీ, సపోర్టివ్ మెడిసిన్స్ అన్నీ కూడా మనం వాడుకుని దాన్ని యాడిక్వేట్ యాప్ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఆస్తమా ఈజ్ టోటల్లీ ట్రీటబుల్ డిసీజ్. ఆస్తమా ఉన్నప్పుడు గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పీల్చే మందులు ప్రెగ్నెంట్ లేడీస్లో కానీ ఎవరిలో కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రెగ్నెంట్ లేడీస్లో అక్యూట్గా ఉబ్బసం బాగా తీవ్రంగా ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ అవసరాన్ని బట్టి వాడితే
రిస్క్ బెనిఫిట్ చూసుకుంటే బెనిఫిటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాడాలి అని చెప్పి ఈరోజు సైన్స్ అడ్వకేట్ చేస్తూ ఉంది. ఆస్తమా బాధితులు ఏం తినొచ్చు, ఏం తినకూడదు? ఫుడ్కి దీనికి చాలా తక్కువ రిలేషన్ ఉంది. కానీ ఏదైనా స్పెసిఫిక్గా ఒక రకమైన ఆహార పదార్థం తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది అని గ్రహించినట్టయితే అటువంటి అవాయిడ్ చేయటం అనేది ఈజ్ కరెక్ట్ పద్ధతి. అంతేగాని అన్నీ ఆపేసేసి దీనివల్ల వస్తుంది దానివల్ల వస్తుందని అపోహ పడకుండా ఏదైనా స్పెసిఫిక్గా ఈ వంకాయ కూర తింటే ఈరోజు స్కిన్ ఎలర్జీ వచ్చింది, దద్దుర్లాగా వచ్చింది, కొంచెం ఇబ్బంది అనిపించింది, ఛాతి పట్టేసినట్టు అనిపించింది, దగ్గు ఆయాసం వచ్చిందంటే అట్లాంటి అవాయిడ్ చేయడం తప్ప బ్లాంకెట్గా అన్ని ఆహార పదార్థాలు అవాయిడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు.